హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పచ్చి రొయ్యలు టేస్టీగా ఎలా వండాలో చూపిస్తాము, చూడగలరు. ఇందులో పచ్చి రొయ్యల్ని ఫస్ట్ ఫ్రెష్గా కడిగిన తర్వాత పసుపు, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా వాటిని 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇంకొక డిష్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొద్దిగా వేడైన తర్వాత ఈ పచ్చి రొయ్యల్ని అందులో ఫ్రై చేసుకోవాలి. మీరు కూడా మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మధ్యలో మిస్ అయితే ఏదైనా చేయాలో తెలియదు. ఆల్రెడీ మీరు తెలిసిన వాళ్ళైతే పెద్ద పర్వాలేదు, కొత్త వాళ్ళైతే ఎలా చేయాలనేది తెలుస్తుంది. తెలిసిన వాళ్ళైనా సరే ఇది మా ప్రాసెస్ మీకు నచ్చిందో లేదా కామెంట్ రూపంలో తెలపండి. చిన్న పిల్లలకు కూడా ఇష్టంతో తినే విధంగా టేస్టీగా వస్తుంది. మీరు ఖచ్చితంగా చేసి చూడండి, ట్రై చేయండి. మీరు కూడా లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఒక 10 మినిట్స్ అలా ఉడికించిన తర్వాత పక్కన తీసేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచితే బాగా గట్టిగా అయిపోయే అవకాశం ఉంది కాబట్టి తీసేసుకోవాలి మొత్తం. ఆ తర్వాత ముందుగా ఈ కర్రీలో వేసుకోవడానికి పేస్ట్ తయారు చేయాలి. ఆనియన్స్, గార్లిక్స్ అండ్ జింజర్, అల్లం వెల్లుల్లి, పచ్చి అల్లం, ఇంకా ఉల్లిపాయలు, వాటిని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి పేస్ట్గా అయిన తర్వాత. అలానే మనం ముందుగా పచ్చి రొయ్యల్ని వేయించిన డిష్లోనే ఇంకా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అది కొంచెం వేడిగా అయిన తర్వాత ఇలా పొగలు వస్తాయి చూడండి, అట్లా అయిన తర్వాత పచ్చిమిర్చిని ఒక 3 పచ్చిమిర్చి పొడుగా కట్ చేసుకొని ఇలా వేయించండి. పచ్చి వాసన పోయే వరకు వేయించండి. ఇంకా ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేయాలి. ఇంకా మిగతాది మీరు ఇంకా ఇప్పుడు ఏం వేయాల్సిన అవసరం లేదు, ఇవి 2 వేస్తే సరిపోతుంది. కొద్దిగా ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా వేయిస్తూనే ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పేస్టును అందులో వేయండి. దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండండి స్లోగా. ఫ్లేమ్ మాత్రం సిమ్లో ఉంచండి, స్టవ్ మాత్రం, ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇందులో కొద్దిగా పసుపు పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇది ధనియా పౌడర్, జీరా పౌడర్ మీకు ముందుగా తయారు చేసి పెట్టుకున్నాము. వీటిని కూడా పౌడర్ని కూడా వేసి ఇలా మిక్స్ చేయండి. కొద్దిసేపు ఇలా కలిపిన తర్వాత అందులో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి, 2 స్పూన్స్ ఎండుమిర్చి పౌడర్, ఇంకా సాల్ట్ మిర్చి పౌడర్ మీకు తగినంత వేసుకోండి, టేస్ట్కు సరిపడా. మిర్చి పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకండి, మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇందులో ఇప్పుడు 2 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. దీన్ని కొద్దిగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేయండి. ఇంతే, పచ్చి రొయ్యల కర్రీ రెడీ. టేస్టీగా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. చివరిగా ఇందులో కొత్తిమీర తరిగి అలా చల్లండి, పైనుంచి సరిపోతుంది. ఓకే, ప్లీజ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.